హలో అందరికీ. సో ఈరోజు మనం కోయంబత్తూర్ వెళ్తున్నాం. సడన్ ప్లానింగ్ కాదు, లాంగ్ వీకెండ్ వస్తుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు. కానీ లాస్ట్కి అది ఓనం హాలిడేస్ అని అర్థమైంది. అన్ఫార్చునేట్లీ మేము ఓనంకి కేరళలో లేకుండే. ఇది తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్. ఓనం కాబట్టి స్టేషన్లో కూడా పూకలం చేసారు, 3D డిజైన్ చేసారు, చాలా బాగుండే. కోయంబత్తూర్ రీచ్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా అవుతుండే. సో అక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాప్ వెళ్ళాం, విచ్ ఇస్ ద సెంట్రల్ బస్ టర్మినస్. అక్కడ నుంచి అన్ని బస్సెస్ అవైలబుల్ ఉంటుంది అనమాట. యాక్చువల్ ప్లాన్ అయితే ఈషా ఫౌండేషన్ వెళ్దామని. బస్ స్టాప్లో 14D డైరెక్ట్ బస్ ఉంటుంది. టికెట్ ప్రైస్ 40 per person ఉంటుంది. రీచ్ అయ్యేసరికి 6 అట్లా అవుతుండే. ఇది మెయిన్ గేట్ ఆశ్రమ్ది. సో మేము కాటేజ్ బుక్ చేసుకున్నాం స్టే కోసమని. లోపల చాలా అంటే చాలా బాగుండే. మాకు వెళ్ళగానే ఈ పీకాక్ కనిపించింది. అది ఎట్లా అంటే అస్సలు భయపడతలేదు, ఏదో ఫ్రెండ్లీగా మంచిగా అందరితో మధ్యలో తిరుగుతుండే. మెయిన్ గేట్ నుంచి మా కాటేజ్కి ఐ థింక్ 5 kilometers అట్లా ఉండొచ్చు అనుకుంటా. లోపల చాలా కామ్గా ఉండే. బుకింగ్స్వి పేపర్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మాకు ఇట్లా బ్యాన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు మా కాటేజ్ కొంచెం దూరంలో ఉండే. సో ఇట్లా బైసైకిల్స్ అండ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ ఎవ్రీ 20 minutes అట్లా ఉంటుంది. సో మేము సైకిల్స్ చూస్ చేసుకున్నాం. ఇదే మా కాటేజ్, శివపాదం 3. కావాలంటే మనం ఇట్లా ఓన్ వెహికల్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇదే మన రూమ్ మాత్రం చాలా బాగుండే, నీట్ అండ్ క్లీన్ ఉండే. ఇంకా జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం. ఆశ్రమం మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంది. సో ఎటు చూసినా మౌంటైన్సే ఉంటాయి. ఇంకా రెడీ అయిపోయి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం. ఆశ్రమంలోనే బ్రంచ్ అండ్ డిన్నర్ అవైలబుల్ ఉంటుంది, బట్ బ్యాచ్ వైజ్ ఉంటుంది అండ్ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఆ టైంలోనే వెళ్ళాలి. ఆశ్రమంకి కొన్ని ఇట్లా రూల్స్ ఉంటాయి. మొబైల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అండ్ ఫోటోగ్రఫీ కూడా ఎక్కువ అలవ్ లేదు. కాబట్టి నేను ఎక్కువ కూడా ఏం చేయలేదు. సో మేము అప్పుడు కూడా సైకిల్ తీసుకొని వెళ్ళాం. తర్వాత ఇట్లా చంద్రకొండ అండ్ సూర్యకొండ ఉంటుంది. చంద్రకొండ ఇస్ ఫర్ ఉమెన్స్ అండ్ సూర్యకొండ ఏమో మెన్ కోసం. శివాజీ వెళ్ళండి లోపలికి, నేను ఇంకేం వెళ్ళలేదు. తర్వాత ఇంకా బ్రంచ్ చేయడం సరిపోతుంది మనకు అని చెప్పి మేము మళ్ళీ బయటికి వచ్చి లంచ్ చేసాం. నేను దోశ తీసుకున్నా అండ్ శివాజీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం. అప్పటికి ఈవినింగ్ అవుతుండే. ఈవినింగ్ 7కి ఆదియోగి లైట్ షో ఉంటుంది ఎవ్రీడే. మెయిన్ గేట్ నుంచి స్టాచ్యూకి ఒక 700 meters అట్లా ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి తినుకుంటూ వెళ్ళాం మెల్లగా. అదే వేలో చాలా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్వి అండ్ కూల్ డ్రింక్స్, టీవీ. అండ్ మెయిన్ గేట్ నుంచి స్టాచ్యూకి బుల్లక్ కార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మేము ఇది కొబ్బరి పువ్వు అని తీసుకున్నాము. చాలా టేస్టీ ఉండే, స్వీట్ ఉండే. ఇంకా మెల్ల 7 వరకు సన్సెట్ ఎంజాయ్ చేసినాం అక్కడే. ఇంకా దాని తర్వాత 7 o'clock అట్లా కరెక్ట్ 7:15 అట్లా స్టార్ట్ చేసారు.
లైట్ షో మాత్రం సూపర్ ఉండే అసలుకి. గూస్ బంప్స్ వచ్చేసినాయి. శివాజీ అయితే మొత్తం స్టాచ్యూ అయిపోయాడు చూసుకుంటా. ఇంకా ఆశ్రమంలోనే డిన్నర్ చేసి సైకిల్స్ మీదనే కాటేజ్కి వెళ్ళిపోయాం. ఇది డే 2. ఇంకా మార్నింగ్ 6 అట్లా కాటేజ్ చెక్అవుట్ చేసేసినాం. ఇంకా బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉండే అప్పుడే. ఇంకా దాని తర్వాత ఇది మెయిన్ గేట్ బయట ఉంటుంది రెస్టారెంట్. దాని ముందు ఇట్లా ఓనం పూకలం పెట్టుండే, చాలా బాగుండే. అండ్ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. శివాజీ దోశ తీసుకుంటూ, నేను ఇంకా పూరి తీసుకున్నా, చాలా రోజులైంది. అండ్ వీళ్ళు ఇక్కడ హర్బల్ వాటర్ తాగుతారు. ఇక్కడ తమిళనాడులో కూడా, కేరళలో కూడా హర్బల్ వాటర్ ఎక్కువ తాగుతారు. రెస్టారెంట్స్లో అవే ఇస్తారు. ఇంకా అక్కడే బస్ ఎక్కినాం. మీరు చూస్తే అర్థమవుతుంది, బస్సులో మేము తప్ప ఇంకెవ్వరు లేరు. మాదే కొంచెం ఐటనరీ పెద్దగా ఉండే. అక్కడే దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉందంటే అక్కడికి వెళ్ళాం. టికెట్స్ కోసం వెయిట్ చేస్తుండే. అప్పుడే ఈ గోట్ శివాజీతో ఆడుకుంది కొద్దిసేపు కాదు, చాలాసేపు ఆడుకుంది. పాపం మలిచిపోయాడు అప్పటికే శివాజీ దాంతో. ఇది కోవై కుట్టలం వాటర్ ఫాల్స్ అంటారు. ఎంట్రీ టికెట్ ప్రైస్ 60 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. సో ఇది కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. మొత్తం 3.5 కిలోమీటర్స్ అట్లుండే. 1 కిలోమీటర్ మాత్రం బై వాక్ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ చెక్ చేసి బస్లో తీసుకెళ్తారనమాట. అక్కడ నుంచి మళ్ళీ 900 మీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. ఇదంతా అక్కడ విన్న తర్వాత అసలు ఎందుకు వచ్చినామా అని చెప్పి రిగ్రెట్ అయినాం. బట్ రీచ్ అయిన తర్వాత మాత్రం వర్త్ అనుకోవచ్చు. చెప్పినా కదా, సో ఇక్కడే బ్యాగ్స్ చెక్ చేసారు. సో ఇక్కడ నో ప్లాస్టిక్ బ్యాగ్స్, బాటిల్స్ అండ్ కవర్స్ అలౌ లేదు. అది ఫారెస్ట్ ఏరియా ఉండే. ఇక్కడ ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి. సో మేము స్కూల్ బస్సులో వెళ్ళినాం. చాలా రోజులు అసలు స్కూల్ బస్సెస్ ఎక్కి. అది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి బస్సులో చాలా మంచిగా అనిపించింది అసలుకి. మొత్తం ట్రీస్ అంతా. అండ్ ఇక్కడనే మమ్మల్ని డ్రాప్ చేసారు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం. చాలా పులులు, సింహాలతోనే సంచారించాల్సి వస్తుంది. ఏదోటి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నీకు భయం అయితే మాత్రం నన్ను పట్టుకో, ఓకే? ఎందుకంటే నాకు భయం అవుతుంది. అక్కడ ఒక చిన్ని బ్రిడ్జ్ ఉండే, బ్యాంబూ అనుకుంటా, కానీ దాని మీద వెళ్ళేటట్లేదు అది. అక్కడ ఇట్లా ఒక వాచ్ టవర్ ఉండే. మాకు అస్సలు ఎనర్జీ లేకుండా అది ఎక్కడానికి కూడా. సో అదేం ఎక్కలేదు. అట్లానే కొంచెం ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుండే కొంచెం. ఇంకా చూసిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. అడే పొట్టి ముఖం వాళ్ళు అంటారు.
యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కొండ ఉంది కదా, కొండ మీద వాటర్ వర్షం పడ్డప్పుడు వాటర్ వచ్చి ఇట్లా మొత్తం ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఇట్లా రిటైనింగ్ వాళ్ళు కడితే సో ఆపుతుంది. సో ఈ పైప్స్ ఏంటంటే పైప్స్ వెళ్ళి వాటర్ వస్తుంది. పర్క్స్ ఆఫ్ మ్యారింగ్ సివిల్ ఇంజనీరింగ్. అది మొత్తం పిక్నిక్ స్పాట్ లాగానే ఇంకా మొత్తం అందరూ క్లాత్స్ అండ్ ఫుడ్ అన్నీ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఇంకా దాంట్లోనే ఇంకా శివాజీ కొద్దిసేపు ఆడుకుండు. మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అక్కడ నుంచి. ఇంకా అక్కడే కొంచెం ఇట్లా స్నాక్స్ లాగా అమ్ముతుండే, ఇంకా కొన్ని తీసుకున్నాము. తర్వాత మళ్ళీ రిటర్న్ కోయంబత్తూర్కి వచ్చేసినాం. ఇంకా లంచ్ కోసం చూస్తుండే మేము ఏదైనా రెస్టారెంట్స్ ఉంటాయని. సో మాకు ఇది కనిపించింది, ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ 65 ఆర్డర్ చేసినాం. బాగానే ఉండే టేస్ట్, ఏదో ఓకే లాగా ఉండే. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ జిగర్ తండా ఉండే, తమిళనాడు ఫేమస్ అది తీసుకున్నాం. ఇంకా దగ్గరలోనే అక్కడ ఒక మాల్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళాం, బ్రోక్ఫీల్డ్ మాల్ అని చెప్పి. ఇంకా కొంచెం అక్కడే రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత కొంచెం స్నాక్స్ అలా తినేసి ఇంకా అక్కడే దగ్గరలో డిమార్ట్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళినాం. శివాజీకి డిమార్ట్ అంటే ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. కేరళ వాళ్ళు డిమార్ట్స్ని ఇలా కమర్షియల్స్ని సపోర్ట్ చేయరు. సో కేరళలో డిమార్ట్స్ ఉండవు. ఇంకేమేమి కావాలో అన్నీ తీసుకున్నాం. ఇంకా అప్పటికి స్టమక్ కొంచెం ఫుల్ ఉండే, కొంచెం లైట్గా తిందామని చెప్పి అక్కడే స్ట్రీట్ ఫుడ్ ఉంటే తీసుకున్నాం. మన ఫుడ్కి తమిళనాడు ఫుడ్కి అంత ఏం డిఫరెన్స్ లేదు, బట్ కేరళ ఫుడ్కి అయితే ఘోరంగా ఉంటుంది. ఇంకా శివాజీ యాజ్ యూజువల్ టీ లవర్, ఎక్కడ పోయినా టీ అయితే పక్కా తాగుతాడు. ఇంకా మా రిటర్న్ ట్రైన్ పొదనూరు జంక్షన్ నుంచి ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసినాం. మార్నింగ్ లేచి చూసేసరికి త్రివేంద్రం వచ్చేసినాం. అంతే ఇంకా బ్లాగ్. లెట్ మీ నో వీడియో ఎలా అనిపించిందో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.